గల్లా అశోక్ కొత్త తెలుగు సినిమా దేవకీనందన వాసుదేవ రిలీజ్ అయి నిన్న సోమవారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే కలెక్షన్స్ లేవు, టాక్ కూడా డిజాస్టర్గా వచ్చింది. మొదటి రోజు కేవలం 25 లక్షలు వస్తే ఈ సినిమాకు రెండో రోజు 30 లక్షలు వచ్చాయి. అలా ఇంకా మిగతా సండే మండే మిగతా 2 రోజులు కలిపి మరో 35 లక్షలు వచ్చాయి. 35 కాదు 25 లక్షలు మాత్రమే వచ్చాయి. అంటే 4 రోజులకు కలిపి ఈ సినిమా కేవలం 80 లక్షలు గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. అసలు ఇది దారుణం అని చెప్పాలి. అంటే పోటీలో ఇంకా 2 సినిమాలు ఉన్నాయి, అయినా కానీ కనీసం 1 కోటి కూడా రాకపోతే అసలు ఇక ఈ 80 లక్షల్లో మళ్ళీ థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులు అన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 40 లక్షలు ఉంది అంతే. సినిమా బడ్జెట్ ఏమో 23 కోట్లు పెట్టి తీశారు ఈ సినిమాను. అండ్ థియేటర్లకి 2.5 కోట్లకు అమ్మారు. అందులో 40 లక్షలు వచ్చాయి. ఇంకా 2 కోట్లు వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి. 2 కోట్ల 10 లక్షలు అప్పుడే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. ఇక నాకు తెలిసి ఇక ఏమి రావు, వస్తే ఒక 10 లక్షల షేర్ రావచ్చు మిగతా రన్లో. అంటే డిసెంబర్ 4 వరకు కూడా థియేటర్లో ఉంటుందో లేదో తెలియదు. ఎందుకంటే షోలు క్యాన్సిల్ అవుతున్నాయి, నెగిటివ్లు పడుతున్నాయి, డెఫిషిట్లు పడుతున్నాయి. సో సినిమా తీసేస్తారు ఈ వారంకే. అంటే సినిమా కమర్షియల్గా డిజాస్టర్. నేను చూశాను, నాకైతే ఓకే అనిపించింది సినిమా. బట్ జనాలు అయితే ఎవరు చూడట్లేదు ఈ సినిమాని. అది మన గల్లా అశోక్ కొత్త తెలుగు సినిమా దేవకీనందన వాసుదేవ రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో కేవలం 80 లక్షల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 40 లక్షలు. సినిమా బడ్జెట్ 23 కోట్లు అయితే 2.5 కోట్లకు థియేటర్లకు అమ్మారు. అందులో 40 లక్షలు వెనక్కి వచ్చాయి. మరో 2 కోట్ల 10 లక్షలు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 2 కోట్ల 10 లక్షలు షేర్ రావాలంటే మరో 4 కోట్లు గ్రాస్ రావాలి. సినిమా టోటల్ రన్లో నాకు తెలిసి 1 కోటి గ్రాసు 50 లక్షల షేర్తో సరిపెట్టుకుంటుంది. 2 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా డిజాస్టర్. ఓకే, బాయ్.